శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా గుండె చొప్పు మనము ఆలోచన చేస్తున్నాం కొద్ది కాలం వారాలు. ఫాదర్స్ హార్ట్ బీట్, తండ్రి గుండె చప్పుడు. నెంబర్ 1 అనుకున్నాము, తండ్రి హృదయము బాధ పెట్టే పిల్లల కొరకు పరితపిస్తుంది. రెండవది, తండ్రి హృదయం తన బిడ్డలు ఎంత ఘోర తప్పిదం చేసినా వారిని సమర్థించదు, శిక్షిస్తుంది, క్షమిస్తుంది, వారిని చేర్చుకో, క్షమించి వారిని చేర్చుకో, కాదు లేదు అని. రైట్. మూడవది ఈ వారం, తండ్రి హృదయం ఎల్లప్పుడూ తన బిడ్డలకు కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వాలని కోరుకుంటుంది. తండ్రి హృదయం ఎల్లప్పుడూ తన బిడ్డలు కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వాలని కోరుకుంటుంది. Our father's heart will always to restore his children. To restore his children. తిరిగి ఇవ్వాలని కోరుకుంటుంది కోల్పోయిన వాటిని. లూకా సువార్త 15వ అధ్యాయం 22వ వాక్యం మనం చూసినట్లయితే తీసి పెట్టుకోండి, ఒకవేళ చదవాల్సి వస్తే. అయితే తండ్రి తన దాసులను పిలిచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి. 23వ వాక్యం, క్రొమ్మిన దూడను తెచ్చి వధించుడు, మనము తిని సంతోషించుదుము. మనల్ని రిస్టోర్ చేసి, తన పిల్లలను రిస్టోర్ చేసి కోల్పోయిన తిరిగి ఇచ్చి సంతోషించే దేవుడు అట ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రిస్టోర్ చేసి సంతోషించే దేవుడు అట ఆయన. సంతోషించుదాము రండి అని అంటున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో కూడా అనేకులు కలిసి, ఆయనతో కూడా ఉన్న వారందరూ కూడా
రెస్టోర్ చేసిన విధానము ఆలోచన చేస్తే అద్భుతం మార్చింది. బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చూసినా మ్యాక్సిమము బైబిల్ యొక్క సారాంశం అంతా కూడా ఏంటంటే రెస్టోరేషనే. మనుషులుగా మనము అమాయకత్వంతోనో మూర్ఖత్వంతోనో మనము తప్పు చేస్తుంటాం, నష్టపోతూ ఉంటాం. దేవుడు క్షమించి రిస్టోర్ పోగొట్టుకున్న వాటిని అన్ని తిరిగి మళ్ళా ఇస్తూనే ఉన్నాడు. ఇస్తూనే ఉంటాడు భవిష్యత్తులో. దేవుడికి మహిమ కలుగునుగా. ఈ సందర్భంలో ఈ వాక్య భాగంలో అదే జరుగుతూ ఉంటారు. అతనేమో ఆ తప్పిపోయిన కుమారుడు బిక్కు అనుకుంటూ, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళే అవకాశమే కోల్పోయా, అంతకంటే ఎక్కువ ఆయన కుమారుడిని అని అనిపించుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. I'm not worthy to call his son. ఆయన కుమారుడిని పిలిపించుకోవడానికి కూడా అర్హత యోగ్యత లేదు. కానీ నేను సర్వైవ్ అవ్వాలి. ఐ వాంట్ టు లివ్ అని తిరిగి మళ్ళీ నేను బ్రతకాలనుకుంటున్నాను. లేకుంటే ఎలాగ చచ్చిపోతాను, బ్రతకాలి. కాబట్టి ఏదో ఈ దేశంలో ఎవరూ నాకు పని అవ్వట్లేదు. కానీ గుర్తుపెట్టుకున్నాడు, ఆ దేశంలో తను వెళ్ళిన ప్రాంతంలో ఎవరు కూడా పని ఇచ్చి దానికి జీతం ఇచ్చి లేక భోజనం పెట్టి బతికించేవాడు ఎవరు లేడు. ఏ లోకంలో ఉన్నవారు తనకు తెలిసిన ప్రయత్నం చేసిన తన పరిధిలో తనకు వచ్చిన అనుభవము ఆలోచన ఏమిటంటే, వీళ్ళందరూ నన్ను వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప నా భవిష్యత్తును ఎవరు ఆలోచించడం లేదు, నా బతుకులు ఎవరు కోరుకోవడం లేదు. వాళ్ళ స్వార్థం కోసం నన్ను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. పందులు మేపడానికి పదించాడు కానీ వాడు తినటానికి అనేవాడు, పడుకోవడానికి స్థానం. అన్నము వాడు ఆ యజమాడు పెట్టని కారణాన్ని బట్టి పందులకు వేసేటప్పుడు ఆ పందులు తినే పొట్టు తినడానికి ప్రయత్నం చేశాడు. అది కూడా దొరికింది. హీనమైన జీవితం ఏదైనా ఉంది అంటే పంది అని జనాలు అసహించుకుంటారు. పంది అనగానే అంటుంటారు. సరే, ఫారాల్లో పెంచుకొని తినేవాడు తింటుంటారు, సంతోషంగా, వేరే విషయం. అసలు పంది అనగా ఆ అసహ్యమైన నిశ్చయమైన పందితో పోల్చుకున్న అంతకన్నా హీనమైన బతికి అయిపోయింది బతుకు. ఆ పందితో పోల్చుకుంటే ఆ పంది కన్నా హీనమైపోయింది. పందిని కొన్నిసార్లు పోలికగా పోల్చుకోండి. పంది పరిచినట్టు పరిచాడు, పంది తిన్నట్టు కన్నాడు, పంది తిన్నట్టు తింటాడు. పంది పొరున్నట్టు పొరుగుతాడు. అట్లా హీనమైనటువంటి జీవితంగా దాన్ని, అసహ్యమైన జీవితంగా దాన్ని పరిగణిస్తాడు. బతుకేమైపోయిందంటే పంది కన్నా ఏమైపోయింది. పొందుకున్న విలువ వాడికి ఒక మనిషి రాజు లేదు, కోల్పోయాడు. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, వెరీ సాడ్ టు హియర్ దట్. అలాంటి పరిస్థితుల్లో నా జీవితం పంది కన్నా హీనమైపోయింది. అలాంటిది వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను కుమారుని నాన్న అని పిలవడానికి నాకు ఏ అర్హత ఉన్నా? ఈ లోకంలో నిన్ను చాలా మంది వాళ్ళ స్వార్థం కొరకు వాడుకొని విడిచిపెట్టిన అనుభవాలు, సందర్భాలు నీ జీవితంలో ఉండి ఉండవచ్చును. అది నా జీవితంలో కూడా జరిగింది.
నా పట్ల ఒక దేవుని ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నదని, నేను మనుషులకు కాకపోతే దేవుడికైనా ఉపయోగపడతానని, నా భవిష్యత్తు గురించి ఆలోచన చేసి అర్థం చేసుకొని నాకు సహకరించి నన్ను ప్రోత్సహించిన వాడు నాకు కనబడలేదు. ఎవరు పెద్దవాళ్ళు అనుకొని వెళ్ళి ఆశీర్వదించాను వారి దగ్గర. వాళ్ళ స్వార్థం కోసం, వారి పనుల కోసం పనివాళ్ళుగా వాడుకున్నారు. కొంతమంది అయితే నన్ను పనివాడుగా ప్రజెంట్ చేశారు. కొంతమంది ఎవరమ్మా ఈ అబ్బాయి అని అంటే, మా ఇంట్లో పని అబ్బాయి అని చెప్పింది. ఆ మాట నాకు ఇంకా వినబడుతుంది. జ్ఞాపకం, మా ఇంట్లో పని అబ్బాయి లేదు. జీతం ఇస్తారా? ఏమీ లేదు. వాళ్ళ ఇంట్లో చేయాల్సిన పనులేంటి? పొద్దున్నే లెగాలి, చన్నీళ్ళ స్నానం చేసుకొని ఆ చర్చిలో ఉన్న విశ్వాసులు ప్రతి ఇంటికి వెళ్ళి సైకిల్ వేసుకొని కొన్నిసార్లు నడుచుకుంటా ప్రతి ఒక్కరిని 5 గంటలు అయింది ప్రార్థన ఎక్కువ ప్రార్థనకి రండి అని పిలుచుకొని వచ్చేవాడు. ఆ ప్రార్థన అయిన తర్వాత ఆ ఎంగిలి పాత్రలన్నీ బయటేసి నేను కడగాలి. అయిన తర్వాత ఆ వాకిలంతా శుభ్రంగా తొడవాలి. అదైన తర్వాత వాళ్ళు విడిచిపెట్టినటువంటి వాళ్ళ పిల్లలు వదిలిపెట్టినటువంటి ఆ విడిచినటువంటి బట్టలన్నీ తీసుకుని వాటిని ఉతకాలి. అదైన తర్వాత వాళ్ళు ఏదన్నా మిగిలింది ఏదన్నా పెడితే తినాలి. ఆ సదిలో బొద్దుతో మిగిలింది ఏదన్నా మంచి ఏమైనా ఉంటే వాళ్ళు దాచిపెట్టుకొని వాళ్ళ పిల్లలకు పెట్టుకునేవాడు. మిగిలింది ఏదైనా ఉంటే అది తినాలి, పెట్టింది. అదైన తర్వాత పొలాల్లోకి వెళ్ళి, ఈ జైరాబాద్ సైడ్ అంతా కూడా సంగారెడ్డి, మెదక్ డిస్ట్రిక్ట్ అంతా కూడా పేడని పెండ అంటారు. ఆ పెండ ఏరుకొని రావాలి. పెండ వచ్చి అందులో కొంత ఆ వాకినంతా పేడలు చల్లాలి, మరి కొంత చిక్కగా కలిపి చర్చ్ అంతా అలకాలి. వారానికి ఒకసారి చర్చ అలకాలి. ప్రతిరోజు పేడ కళ్యాణం పట్టాలి, ముగ్గు వేయాలి. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం చేసుకొని కాసేపు పడుకొని మళ్ళీ లేచి కాసేపు ప్రార్థన చేసుకొని మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పాత్రలన్నీ మళ్ళీ కడగాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాస్టర్ గారితో కూడా కలిసి సైకిల్ వేసుకొని 12 నుంచి 18 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకొని పోయి సువార్తకు వెళ్ళి ప్రతి రోజు ఒక గ్రామంలో వెళ్ళి మీటింగ్ పెట్టేవాళ్ళు, హౌస్ విజిట్ చేసి. ఆ గ్రామాలలో అందరూ కూడా తిరిగి ఆదివారాన్ని ప్రార్థనకు వచ్చేవాళ్ళు. అలాగున టీమ్స్గా వెళ్ళేవాళ్ళు. 2-3 టీమ్స్ అయి వెళ్ళేవాళ్ళు, ఇద్దరు చొప్పున. నా పని అది. ఆలోచించి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు, మటన్, చికెన్ కావాలంటే తీసుకురావాలి. మార్కెట్ సంత చేయడానికి, బట్టలు తోడడానికి, ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేయడానికి, పొలాల్లోకి వెళ్ళి పెండ తెచ్చి పెట్టడానికి, కొట్టడానికి, బట్టలు తోడడానికి ఒక వ్యక్తికి ఎంత జీతం ఇస్తారో మీరు ఆలోచించండి. నాకు వాళ్ళు ఏమి ఇచ్చేవాడు, వంట చేస్తే అవి పట్టుకొని అయిపోయిన తర్వాత ముద్ద తిని బైబిల్ సంచులో పెట్టుకొని గ్రామాలు తిరగాలి. ఒక వారానికి వచ్చేసి 35 గ్రామాలు తిరిగేవాడు. ఇదేమో తెలంగాణలో ఫస్ట్ చెప్పింది. రెండోసారి చెప్పిందేమో రాయలసీమ ప్రాంతం, పలమనేరు, ఆ సరౌండింగ్ విలేజెస్. అంతా చేసిన వీళ్ళు కానీ వాళ్ళు కానీ నాకు ఇచ్చింది ఏంటిదంటే,
సున్నా, పెద్ద సున్నా. నాకు ఉచితంగా వచ్చిన అవకాశాన్ని కూడా వాళ్ళు నేను పొందుకోకుండా అడ్డుపడ్డారు. నా వయసు పిల్లవాడు పాస్టర్ అనుకున్నాడు, వాడు పుస్తకాలు తీసుకొని పోయి స్కూల్లో చదువుకొని వస్తూ ఉన్నాడు. 7th క్లాస్ వాడు పోయి చదువుకొని వస్తుంటే నాకు చదువుకొని అనిపించేది. నేనేమో ఆ చేతులతో వాళ్ళు పుస్తకాలు పెట్టుకుని చదువుకుంటే అదే చేతులతో నేను పేడకళ్ళ వేసుకుంటా, భాషలు తోముకుంటా, బట్టలు ఉతుక్కుంటా కూర్చుంటా. ఇవన్నీ నా జీవితంలో అప్పుడు చేదైన అనుభవాలు అనిపించింది. మనుషుల దగ్గర ఎవరి దగ్గర నేను లాభం పొందలేదు, పైసా జీతం కూడా ఎవరు ఇవ్వలేదు. ఉన్నంత వరకు అన్నం పెట్టారు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారు. ఆ బట్టలు కూడా ఎక్కువ శాతం విశ్వాసులైన వాళ్ళు ఇచ్చిన బట్టలే, విశ్వాసులైన వాళ్ళు ఇచ్చిన బట్టలు. అలాగా నా జీవితం కొనసాగింది. కానీ నా దేవుడి పేరట చేశాను కాబట్టి నా దేవుడు నన్ను వదిలిపెట్టాడు. ఆయన మహిమ కోసం వాడుకుంటూనే ఉన్నాడు. అడిగిన వాటికన్నా అధికమైన కృప చూపించి అవసరాలన్నీ తీరుస్తూ ఆశీర్వాదంగా వచ్చి నడిపిస్తానే ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనుషులు హీనంగా చూడవచ్చు, వాడుకొని వదిలిపెట్టవచ్చు. నీ జీవితంలో వదిలిపెట్టబడి నష్టపోయి అవమానపరచబడి చివరికి వీడు మంచోడు కాదని సర్టిఫికేట్ ఇచ్చారు. వాళ్ళు నాకు ఇచ్చింది ఏంటి అంటే వాడు మంచోడు కాదు. ఎందుకని మంచోడు కాదు? వాళ్ళ దగ్గర వాళ్ళు చేసే పనులు ఇష్టం లేక, వాళ్ళ దగ్గర గొడ్డి చాకరీ చేయలేక, వద్దు నేను వెళ్ళిపోతానని చెప్పేసరి నేను బయలుదేరి వచ్చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నందుకు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసినందుకు వాడు మంచివాడు కాదు అనేది ముద్ర వేశారు. మా దగ్గర నుంచి అయితే ఇట్లాగే నాశనం అయిపోతారు, లోకంలో కలిసిపోతారని ఇంకొక ఆయన ప్రకటించాడు. వాడు దొంగ అయిపోయాడు. మా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత బ్రదర్ అప్పుడప్పుడు విశ్వాసంలో చదివితే బ్రదర్ ఒనేసిమస్ బ్రదర్ ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు మీకు ఏమో తెలుసా, వస్తాడా మళ్ళా ఆయన అని అడిగితే వాడు రాడమ్మా, వాడు మళ్ళా లారీలు తోలుకుంటాకి వెళ్ళిపోయాడు, వాడు దొంగోడు అయిపోయాడంట, వాడు సారా తాకుండా రోడ్డు మీద పడిపోతున్నాడంట, వాడు వ్యభిచారి అయిపోయాడంట, వాడు ఇంకా రాడు, ఇక లోకంలో కలిసిపోయి నాశనం అయిపోయాడు అని అందరికీ ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. ఈ పిల్లవాడు ఎందుకు వెళ్ళిపోయాడన్న రీజన్ వాస్తవం సత్యం చెబితే వాళ్ళు చెబుతూ పడతారని ఆ చర్చికి ఎవడో రాడని. నేను వెళ్ళినప్పుడు 70 మంది ఉండేవాళ్ళు, నేను అక్కడి నుంచి వచ్చేటప్పటికి 350 మంది అయ్యారు. ఆలోచించు. అనుకోకుండా ఊహించని విధంగా ఒకరోజు నేను అక్కడ ప్రత్యక్షమయ్యా, వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి గట్టిగా కౌలించుకొని ఏడ్చారు. ఇప్పుడు కూడా 24 సంవత్సరాలు అవుతుంది అక్కడి నుంచి నేను వచ్చేసి, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి 24 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా నా కోసం ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా 24 సంవత్సరాలు నేను ఇచ్చేటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ జ్ఞాపకార్థంగా దాచుకొని ఏడుస్తూ ఇప్పటికి కూడా లాస్ట్ టైం మీకు చూపించాను ఆల్రెడీ. వాళ్ళు చెప్తున్నారు, బ్రదర్ మీకోసం చాలా సార్లు అడిగాము, ఈయన పెద్ద సేవకుడు గొప్ప సేవకుడు కదా అని చెప్పేసి, కానీ ఆయన చెప్పినప్పుడు ఆ మాటలు విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో మంచి సేవకుడు, చాలా కష్టపడ్డాడు, ఇలా ఉండేవాడు, ఎందుకు ఆయన జీవితం అలా అయిపోయింది, ఏంటి ప్రభువా, ఏంటి నాయనా అని చెప్పేసి మేము చాలా బాధపడి కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చాం. బ్రదర్ మీరు ప్రాంతంలో పరిచర్య చేసి ఉన్నప్పుడు వీళ్ళకి స్వార్థ చెప్పి ప్రభుత్వం నడిపించాను. అలాగా వాళ్ళు నేను హైదరాబాద్ చూపిస్తా ఉన్నాను. ఒకటిలో వచ్చేటప్పుడు ఆ టైంలో వీళ్ళకి ఆ బట్టలు గుర్తుగా ఇచ్చాను. వాటిని తొడిగితే పాడైపోతాయని అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఫంక్షన్కి వేసుకొని
మిగిలిన టైంలో ఆ బట్టలు 23 సంవత్సరాల నుంచి అట్లే పెట్టుకొని దాచుకున్నాడు. నా జ్ఞాపకంగా అప్పుడు జ్ఞాపకానికి చెప్పు 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 చెప్పు. సో ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంది. ఇప్పుడు సంవత్సరాల తర్వాత వాళ్ళని వచ్చింది చూసి వాళ్ళ ఆనందానికి అవతలైపోయి నాకేదో పెట్టాలని ఆ అమ్మ కష్టపడుకుని లోపల దాచుకొని ఈ వృద్ధాప్యంలో నా కోసం ఏదో పెట్టాలా చెయ్యాలని చెప్పేసి అని ఆ రోజుల్లో పరిచయం చేస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతం అయ్యా పెద్ద సాగులు అలా చెప్పాడు, మేము కన్వే చేశాము, నీ గురించి చాలా చక్కగా చెప్పాడయ్యా, ఆ నోటంటే ఆ మాటలు మేము వినకూడదు, ఆ మాటలు విన్నప్పుడు మాకు చాలా బాధ అనిపించింది అయ్యా అని పట్టుకొని వచ్చినాడు. అదంతా వాస్తవం కాదు అని తర్వాత అర్థమైనప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఆ మాటలు నేను వాళ్ళ గురించి విన్నప్పుడు నేను అక్కడ మళ్ళీ సేవ మొదలు పెడితే ఆ చర్చి ఖాళీ అయ్యేది ఏంటి, నేను అక్కడ నిలబడేవాడు. సేవను డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం, దేవుని సేవ. మనుషులు తప్పు చేయవచ్చు కానీ ఏంటి మనం సేవను డిస్టర్బ్ చేయకూడదు. అఫ్కోర్స్ కష్టపడేవాడిని నేనే అయ్యేవచ్చు. అక్కడ ఉన్నప్పుడు 4-5 మంది రక్షణ పొంది మన ద్వారా స్వార్థ విని రక్షణలోకి వచ్చి వాళ్ళు ఇప్పుడు సేవ చేస్తారు. అప్పుడప్పుడు వాళ్ళని దర్శించడానికి వెళుతూ ఉంటారు. మనుషులు మనకి మోసం చేయవచ్చు, నష్టము చేయవచ్చు, వాడుకొని వదిలిపెట్టవచ్చు. అలాంటి చేదైన అనుభవాలు జీవితంలో ఉంటే ఉండవచ్చు. వాడు ఆత్మీయుడు కావచ్చు, అన్యుడు కావచ్చు. దేవుడు ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టడు. Your father's heart beats for you. He will restore you. నీ జీవితంలో ఏమి కోల్పోయి అనుకుంటున్నావో, కనీసం నేను డిస్టెన్స్లో చదువుకోవాలని ఆశపడినప్పటికీ చదివేం చేస్తావు, అవసరం లేదు చదువు, పేదలు చదివాడు, యాకోబు చదివాడు, దేవుడు అభిషేకం కావాలంతే అని చెప్పేసి అని చదువుకున్నా ఆశపడ్డాడు. ఒక సిస్టమ్ ఉంది, టైపిస్ట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేది. మీరు పేపర్లు ఇస్తాను బ్రదర్, ఫ్రీగా మీరు వచ్చి మీరు వచ్చి నేర్చుకుని ఫీజు ఏం కట్టొద్దు, ఆ పేపర్స్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను బ్రదర్ అని చెప్పేసాను. 4 రోజులు 5వ రోజు తెలిసింది ఆయనకి విషయం. వద్దు అని చెప్పేసి ఆపేసేసి నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు ఆ విలేజ్కి వెళ్ళాలి, ఈ విలేజ్కి వెళ్ళాలని చెప్పేసి ఆపేసి జస్ట్ 1 hour 2 hour ప్రాక్టీస్ అది అంతే. దేవుడు నన్ను అక్కడే పెట్టలేదు. ఈ రోజున ట్రిపుల్ పీజీ చేయడానికి ఒకటి చూపించాడు. ఆయన 10th ఉండిపోయాడు. నన్ను ఆపినోడు 10th క్లాసే. నేను ఇప్పుడు ట్రిపుల్ పీజీ చేయడానికి ఒకటి చూపించాడు. ఆయన గల్ఫ్ కంట్రీస్ మాత్రమే వెళ్ళేవాడు. గల్ఫ్ కంట్రీస్ ఏంటంటే ఆడుకోవడం కోసం అనమాట. నేను గల్ఫ్లో స్వార్థ, ఇక్కడ స్వార్థ, అక్కడ స్వార్థకి వెళ్తాను, ఇంటర్నేషనల్ స్టేట్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఏం లేదు, గల్ఫ్లో అప్పుడప్పుడు వెళ్ళి డబ్బులు పోగేసుకుని వచ్చేవాడు. వాళ్ళు ప్రసంగాలు చేసి, చాలామంది చేసే బిజినెస్ ఇది. నీకు సేవ బాగుండి అభిషేకం ఉంటే ఇల్లు అడుగులో చేయి. వెనకబడి ప్రజలు ఉన్నారు ఎంతోమంది, అడగలరు. ఆయన అడుగుపెట్టిన కంట్రీస్ ఉంది, 6 కంట్రీస్కి వచ్చారు. ఏ వ్యక్తి అయితే వాడు పనికిరాడు, పాడైపోయాడు, వాడు లారీ తోడుకుంటున్నాడు, సేవలు వాడు సేవకు వేస్తాడు అని చెప్పిన వ్యక్తి ముందు దేవుడు, మనుషులు నిన్ను అవమానపరచవచ్చు, దేవుడు నిన్ను సన్మానించేవాడు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. There are many sad stories in my life. దేవుడు నన్ను రెస్టోర్ చేశాడు, నన్ను నిలబెట్టాడు, నన్ను బ్రతికిస్తున్నాడు, దీవులుగా మార్చాడు. నీ జీవితంలో కూడా నేను రిస్టోర్ చేసి నేను ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. నమ్మేవాడు చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ముందు నిలబడే అధికారము, అర్హత, యోగ్యత నాకు లేదు. నేను పాపిని, నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను అనేటువంటి ఒక ఫీలింగ్ ఏదైనా నీలో ఉంటే
దాన్ని తీసి పడేసి. నువ్వు చేసిన తప్పిదము పొరపాటు ఏదైతే ఉందో సత్యం చెప్తున్నా, నీలో ఉన్న బలహీనత ఏదైతే ఉందో దానిని ఒక్కసారి గట్టిగా ఒప్పుకొని విడిచిపెట్టే దేవుని సన్నిధిలో. అదే నీ లైఫ్లో మళ్ళా రిపీట్ కాకుండా చూసుకోదాల్సి సత్యం. ఇది సత్యం. నీ జీవితంలో నువ్వు చేసిన పొరపాటులు, తప్పిదములు, దోషములు, పాపములు ఏమైనా ఉంటే అది నీ జీవితానికి, నువ్వు ఎదుగుదలకి అడ్డుగా ఉందని గ్రహించి దానిని ఒక్కసారి తన జీవితంలో చేస్తున్న మిస్టేక్స్ అన్నాయి, ఈ రోజున నా బతుకు ఇలా అయిపోవడానికి కారణం నేనే కదా అని ఒప్పుకునేవాడు ఇవాళ లేరు. నేనేం చేశానంటారు. చేయాల్సినగా చేసి అయ్యో నేనేం చేశాను భగవంతుడా, నేనేం చేశాను. చేయాల్సినంత వారే చేసుకున్నారు, మళ్ళీ నేనేం చేశాను అని మాట్లాడతారు. మళ్ళీ అది కూడా మనుషుల దగ్గర అంటే పర్వాలేదు, దేవుడి దగ్గర కూడా అదే మాట్లాడతారు. మనం ఏమి చేశామో మనకు తెలుసు, మనకన్నా బాగా దేవుడికి తెలుసు. ఏం చేయబోతున్నామో కూడా తెలుసు. ఆయన దగ్గర, సృష్టికర్త దేవుడి దగ్గర మనం అబద్ధం ఆడడానికి అవకాశం లేదు. దేవుడు ఏమంటున్నాడంటే జరిగిపోయింది, దాన్ని నేను జ్ఞాపకం చేసుకోను. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని దాన్ని విడిచిపెట్టు, అది సరి చేసుకో, మళ్ళీ ఎప్పుడైనా నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు అని చెప్తున్నాడు. ఒకసారి ఆయన దృష్టికి వస్తే మొత్తం తీసి అవతల పడేసేసాడు ఆయన. నువ్వు గుర్తుపెట్టుకోండి, మనము జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి క్షమించమని అడగక మునిపే ఆయన తండ్రి అయిన దేవుడు వాటిని తీసి తూర్పుకి పడమర ఎంత దూరం అంత దూరం పడేసాడు. ఆయన వెనక్కి పడేసేసాడు. సముద్ర ఆగాధం వేసి తొక్కేశాడు. అది ఎప్పటికీ కనపడకుండా చేసి పడేశాడు. ఎప్పుడు మనం వెళ్ళి ఏడ్చి పశ్చాత్తాపడినప్పుడు కాదు, మనం అవన్నీ చేయటం మునిపే. కాకపోతే ఆ పశ్చాత్తాపడాలి అనే మనస్సు, క్షమాపణ పొందుకోవాలనే మనస్సు మనలో కలగాలి, రావాలి. అది ప్రాముఖ్యం. సార్ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినాక మళ్ళీ ఎంత తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు, రాదు. దేవుడు మహిమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన రిస్టోర్ చేయటం మొదలు పెడతాడు. ఆ ఉదయం వచ్చిందంటే చాలు. వాడు తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళాడు, పట్టుకున్నాడు, క్షమించేశాడు, కౌలించుకున్నాడు, అంగీకరించాడు, తీసుకొని వస్తుంటే అంటే ఆ కౌగిట్లో ఉండి ఏడుస్తున్నాడు. ఇంతకాలము ఈ కౌగిలిలో నేను దూరం అయిపోయాను, ఇంతకాలం ఈ కౌగిలికి నేను దూరం అయిపోయాను, ఈ ప్రేమకు నేను దూరం అయిపోయాను, ఈ తండ్రి యొక్క స్పర్శకు నేను దూరం అయిపోయాను. అయ్యో ఎంత దౌర్భాగ్యం నేను, ఎంత దౌర్భాగ్యమయ్యా నేను. ఈ ప్రేమకు నా జీవితంలోకి ఎప్పటికీ దూరం కాకూడదు. ఇక ఈ లోకంలో ఎక్కడ దొరకని ప్రేమ, ఈ లోకంలో ఎక్కడ దొరకని స్పర్శ, ఈ లోకంలో ఎక్కడ దొరకనటువంటి భాగ్యము, ఈ లోకంలో ఎక్కడ దొరకనటువంటి ఆశీర్వాదం నా తండ్రి కౌగిట్లోనే ఉంది, సన్నిధిలోనే ఉన్నది. ఎంత నష్టపోయాను, నా మూర్ఖత్వం, నా మాట. ఏడుస్తున్నాడు తండ్రి కౌగిలిలో ఉండి, తండ్రి సంతోషం. గుర్తుపెట్టుకోండి, తిరిగి వచ్చినప్పుడు తండ్రి కుమారుడు రిస్టోర్ చేసినప్పుడు ఇద్దరు ఏడుస్తున్నారు. తండ్రి పశ్చాత్తాపాన్ని చూసి, కొడుకు పశ్చాత్తాపాన్ని చూసి తండ్రి ఏడుస్తున్నాడు. తండ్రి వాడు చేసినటువంటి పాపాలు జ్ఞాపకం చేసుకొని తండ్రి చూపించినటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకొని కుమారుడు ఏడుస్తున్నాడు. Literally they both are crying a lot. Hallelujah. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది, నీ కౌగిలిలోనే నిత్య నిలుపుమా, నీ కౌగిలిలోనే నిత్య నిలుపుమా. నిత్యుడారి సన్నిధి నిన్నుగా నా తోడు, నిత్యముంచినను నడిపించుమా. నిత్యుడారి సన్నిధి నిన్నుగా నా తోడు, నిత్యముంచినను నడి
ఎప్పటికీ నన్ను దూరం చేయలేదు. ప్లీజ్ ప్లీజ్ నీ కౌగిలికి, నీ సన్నిధికి, నీ ప్రేమకు నేను దూరమైన నా జీవితంలో ఎంతో నష్టపోయాను. కానీ ఇక నా జీవితంలో భవిష్యత్తులో నేను ఇంకా నష్టపోకూడదు అనుకుంటున్నా. ఇంకాను నష్టపోవద్దు అనుకుంటున్నా. పశ్చాత్తాపడుతున్నటువంటి అయోగ్యం అనుకుంటున్నటువంటి కుమారుడు తీసుకొని వచ్చి తండ్రి రిస్టోర్ చేస్తున్నాడు. అవుతారు అది ఏమేమో రిస్టోర్ చేశాడు. బాక్సులు పిలిచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు. దాని డ్రెస్ కూడా మారిపోయింది. దానికి ముందు వాడు కటింగ్ చేయించి, స్నానం చేయించి ఇవన్నీ జరిగి ఉంటాయి. క్లీన్ చేయించాడు, పరిశుద్ధపరచబడ్డాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని తీసుకొని క్లీన్ చేసి ఉంటారు. పరిశుద్ధపరచబడ్డాడు. తర్వాత ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత చేతికి ఉంగరం పెట్టబడింది. ఆ తర్వాత పాదాలు చెప్పులు తొడగబడింది. ఆ తర్వాత కౌగిలిన దూడను వధించి గొప్ప విందు ఏర్పాటు చేయబడింది. తిరిగి వచ్చినటువంటి వ్యక్తి జీవితంలో జరిగేది ఇదే. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు ఆయన రక్త ప్రోక్షణ జరిగించి ఆ మనుషులు శుద్ధీకరించి ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుడుగా చేయును. 1:7 మొదటి యోహాను. పవిత్రుడుగా చేయును. రెండవది ప్రశస్తమైన వస్త్రం. ఈ లోకంలో ఎంత పట్టు వస్త్రమైన ఒక్కసారి కట్టి తీస్తే పాత పట్టే. ఈ లోకంలో ఎంత పట్టు విలువైన వస్త్రమైనా ఒక్కసారి కట్టి తీస్తే పాత వస్త్రమే, పాత పట్టే, విలువ లేదు. కానీ ప్రశస్తం ఎప్పటికీ పాత పడనది, విలువ తగ్గనిది ఒకే ఒక వస్త్రము, అదే రక్షణ వస్త్రం. దేవుడికి మహిమ కలుగును గాక. రక్షణ వస్త్రం. ఈ వస్త్రాలు కొన్ని యెషయాగ్రంథం 60వ అధ్యాయంలో ఉంటాయి. యెషయాగ్రంథం 60వ అధ్యాయంలో. నా సమయం లేదు, నా సమయం అయితే ముగించేస్తాను. తాను వచ్చే వరకు ఆలోచించాను. రైట్. 61:10. ఆ తర్వాత చెప్పులతో ఉంగరం పెట్టించాడు. ఉంగరం బైబిల్లో దేని గుర్తు అని అంటే అధికారానికి గుర్తు. ఫరో యోసేపు పెట్టాడు. నేను పేరుకే నామమాత్రం రాజుని, అధికారం అంతా నీదే యోసేపు అంటాడు. అర్థహస్త రాజు మొర్దెకైకి ఉంగరం పెట్టి గుర్రం మీద ఎక్కించి ఊరేగిస్తున్నాడు. I have given a power to you. నిన్ను చూసిన ప్రతి వాడు తల వంచాలి, నమస్కరించాలి. ఆ అధికారాన్ని నీకు ఇచ్చానంటున్నాడు. ఒక బానిస వ్యక్తి గేటు దగ్గర వాడు కుక్కలాగా కాపలా కాసే ఒక వ్యక్తికి నేను అయోగ్యుడు తీరుడు అని చెప్పేసి తగ్గించుకున్న ఒక వ్యక్తిని దేవుడు తీసుకుని వచ్చి రిస్టోర్ చేసి నిలవబెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెస్టోర్ చేశాడు, రాజహోదా కల్పించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి కుమారుడు పెట్టేటువంటి ఉంగరం అధికారం ఇస్తున్నాడు. నువ్వు ఏ అధికారాన్ని కోల్పోయాలనుకుంటున్నావో కుమారుడా, ఇప్పుడు నీవు ఈ ఇంటికి వారసుడు నాయన. నువ్వు విలువ లేని వాడు కాదు. ఎప్పటికీ కూడా దేవుని వారసత్వం నీకు నాకు ఆపాదించబడింది. దేవుని యొక్క అధికారం నీకు నాకు ఆపాదించబడింది. ఏమిటి మనకి ఇవ్వబడిన అధికారం అంటే? దయ్యాల మీద అధికారం, రోగాల మీద అధికారం, అదేవిధంగా ప్రతి జంతువు మీద, ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి మీద అధికారం, సర్వ సృష్టి మీద అధికారం, శ్రమ మీద, నింద మీద, అవమానం అన్నిటి మీద మనకు అధికారం అనుగ్రహించాడు. ప్రకృతి మీద అధికారం అనుగ్రహించాడు దేవుడు. ఆగు అంటే ఆగాలి, వర్షం రమ్మంటే రావాలి, ఆగమంటే ఆగాలి. ఆ అధికారం మనకు మనం పోగొట్టుకొని దిక్కుమాల మనం బతుకుతున్నాం. ఆ అధికారం పోగొట్టుకొని, ఆ ఉంగరం పోగొట్టుకొని మనం దిక్కుమాల మనం బతుకుతున్నాం. ఆయన ఎప్పుడు కూడా నువ్వు నేను ఇలా ఉండాలని ఆయన కోరుకోలేదు. ఆయన
మనల్ని రిస్టోర్ చేసి ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటున్నాడు. ఆయన రథం మీద ఎక్కించి ఊరంతా ఊరేగించాలనుకుంటున్నాడు. ఆయన మన పేరును, మన ఖ్యాతిని అనుగ్రహించి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలియజేయాలనుకుంటున్నాడు. నా బిడ్డలు ఇలాగను ఉంటారు అని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నిన్ను ఎక్కించాలని కోరుకుంటున్నాడు. నిన్ను రిస్టోర్ చేసే విధానం అలా ఉంటుంది. మనం దానికోసం పెద్దగా ఆలోచించట్లా. ఆ లెగసీ కొరకు ఆలోచించేయండి. నిన్న ఒక వచ్చి ఏడుతుంది, మా మామూలు మాకేమీ అవ్వలేదు, బతికినప్పుడు ఏమి చేయలేదు, పెళ్ళినప్పుడు ఏమి చేయలేదు, చచ్చిపోయినప్పుడు ఏమి చేయలేదు, వారసత్వాన్ని గుర్తుగా ఏమీ లేకుండా పోయిందని. ఈ లోకంలో తల్లి తండ్రులైనటువంటి వారు నీకు వారసత్వాన్ని ఇవ్వకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారేమో. నా పరలోకపు తండ్రి గొప్ప వారసత్వం నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ వారసత్వాన్ని కోరుకునండి. హల్లెలూయా. నీ పుట్టినవాడు నీకు ఏమీ ఇవ్వలేదు, అభ్యంతరంగా వదిలిపెట్టాలనుకుంటున్నాయేమో. మన బలహీనత బట్టి, బలాన్ని బట్టి, మన పరిస్థితులు బట్టి. ఈ లోకం యొక్క వారసత్వం వన్నా ఊరినా పెద్ద వచ్చేది లేదు, పోయేది. ఆ పర సంబంధమైన వారసత్వం నీకు ఉంటే నీకున్న అధికారం వేరు, నీ లెవెల్ వేరు. ఆఫ్టర్ ఈ లోకంలో అమెరికన్ వీసాల పాస్పోర్ట్ ఉంటే వాడు కాల్ రాస్తాడు, ఐఆమ్ an American citizen, I am an American citizen, I have American passport, I have American visa. You're proud. Be proud. గర్వంగా ఫీల్ అవుతారు. ఆ రోజుల్లో రోమా పౌరసత్వం అంటే, రోమా వారసత్వం లేక పౌరసత్వం అంటే అలా ఫీల్ అయ్యేవాడు. వాటి అన్నిటికి మించి నా దేవుని వారసత్వం, పౌరసత్వం చాలా గొప్పది. నా దేవుడు నీకు అనుగ్రహించే వారసత్వం, పౌరసత్వం చాలా గొప్పది. నిన్ను తిరిగి రెస్టోర్ చేయాలనుకుంటున్నాడు. ఆయనకు దూరమైన క్షణాలు, దినాలు ఏమైతే ఉన్నాయో దానికి కారణం ఏదైతే ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక ఎప్పటికి మళ్ళీ ఇక అటు తీసేసుకొని మళ్ళీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దు. ఆయన ఎప్పుడో మర్చిపోయాడు, మనమే జ్ఞాపకం చేస్తాం. మంచి చేస్తున్నా. నెక్స్ట్ మాట్లాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రభు అనుకుంటున్నా ఈ లోకంలో మనుషులు మమ్మల్ని వదిలిపెట్టేస్తారు, మర్చిపోతారేమో, కానీ వదిలిపెట్టే దేవుడు కాదు. మనుషులు మమ్మల్ని అనాథులుగా ముద్రిస్తారు, ఎంచుతారు, ట్రీట్ చేస్తారు. మమ్మల్ని మేము అనాథులుగా చూసుకుంటాము, కానీ తగ్గించుకుంటాము. కానీ మీరు ఎప్పుడు మమ్మల్ని అనాథులు, అయోగ్యులని, పనికిరాని వారని ఎప్పుడు మమ్మల్ని తక్కువ చేసి చూడలేదు, ట్రీట్ చేయలేదు. తప్పు చేసినా గొప్పగానే మమ్మల్ని ట్రీట్ చేసావు ప్రభు. ఈ ప్రేమకు వందనాలు, నీకు వందనాలు. ఈ వారసత్వాన్ని, ఆ పరలోక పౌరసత్వాన్ని మేము పొందుకొని నీ కొరకు ఈ లోకంలో అధికారమైన వారిగా జీవించడానికి మీరు మమ్మల్ని రిస్టోర్ చేస్తున్న విధానం అద్భుతం తండ్రి. మా జీవితంలో నీకు దూరమయ్యి ప్రార్థనకి, వాక్యానికి, దర్శనానికి, కృపా వరాలకి, ఆత్మ అభిషేకానికి అన్ని పోగొట్టుకొని, మహిమ వస్త్రం, కృపా వస్త్రం, స్తుతి వస్త్రం అన్ని పోగొట్టుకొని దరిద్రమైన బతుకుతున్నాం. భక్తి కన్నా ఏదైనా విలువలైన బతుకుతున్నాం. మేము మమ్మల్ని క్షమించండి ప్లీజ్. మమ్మల్ని రిస్టోర్ చేయండి ప్రభావ. ఈ ఉదయకాల సమయంలో రిస్టోర్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే అందరూ మోకరించండి. ఇష్టపడుతున్నాడు, నువ్వు బ్లెస్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు జీవితంలో ఏం పోగొట్టున్నావు అనుకుంటావు అవన్నీ తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఒకప్పుడు చేసిన ప్రార్థన, ఒకప్పుడు అయిన దర్శనం, ఒకప్పుడు నీకు ఉన్నటువంటి ఆశీర్వాదం, అధికారం, ఆ వచ్చే స్థితిని తిరిగి నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన వారసత్వం, పరలోకపు పౌరసత్వం, ఈ రెండు నాకు కావాలంటే అడిగాడు. అది ఇవ్వడం కోసమే నా ప్రభువైన యేసు నలగొట్టబడ్డాడు. రక్తముతో కూడా మాంసము ముద్దలాగా మార్చబడ్డాడు, మళ్ళీ అయిపోయాడు. రక్తాన్ని కోసం నా కోసం దారం వేస్తాడు. దయచేసి ఆలోచించు. ఆ రక్త మాంసాలు పాలు పొందడానికి అప్పగించిన పరిచర్యలు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయమన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చేయుడి.
దయచేసి బయట ఉన్న రామారావు ఆయన వచ్చేంత వరకు ఆయన మరణం గురించి ప్రచురించమని చెప్పి ఈ పరిచయం అప్పగించాడు. ఆయన రక్త మాంసాలు మనకి కలపకు సిద్ధంగా ఉన్నాయి, కోడుగా ఉన్నాయి, పాల్పొంగు కలుగుతాం. ప్రభువానికి వందనాలు స్తోత్రాలు. మీ వారసత్వాన్ని, పరలోక పౌరసత్వాన్ని నాకు మాకు ఇవ్వడం కోసం మీరు బలైపోయారు. మమ్మల్ని ఆ మహిమ నుంచి, పరలోక నిత్యమైన జీవితంలో నుంచి దూరం అయిపోయిన మమ్మల్ని తిరిగి రిస్టోర్ చేయాలి. ఆ నిత్యమైన వారసత్వాన్ని, పౌరసత్వాన్ని మన తిరిగి మనం ఇవ్వడానికి మా కొరకు బలైపోయిన చూసుకోవాలి. మనం రిస్టోర్ చేసిన చూసుకోవాలి. అది పరిపూర్ణ మేము అనిపించడం సహాయం చేయాలి. మహిమ మీకు. ఇందులో పాల్పొందిన ప్రతి ఒక్కరికి బలమును, ఆరోగ్యమును, జీవును ప్రసాదించి యోగ్యంగా ఎవరు పాల్పొందకుండా సహాయం చేయండి. పాల్పొందిన ప్రతి ఒక్కరూ వారు పొరపాటును వారు తప్పిదం చేసినట్లయితే వారు క్షమించి దీవించండి. దీవునిగా మార్చమైపోయింది. యేసు నామములో ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన పూర్వకంగా ఉందాం. మీ ఎద్దకు పెట్టి ద్రాక్షరసం తీసుకొని రాబడుతుంది. దాన్ని స్వీకరించుదాం.